ఈ సమావేశాలు మీతో డిస్కస్ చేస్తున్న అంశం మీ ద్వారా మా విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియచేయాలని డిమాండ్తోని ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం. చాలా సున్నితమైన అంశం. మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా దీని తాలూకు పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతోమంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు పూజలు తెన్నేటి విశ్వనాథం లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత తాలూకా ప్రజల తాలూకా ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ పరిశ్రమను తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలని 5,000 ఒక ఎకరం 1,000 2,000 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని తర్వాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో ఆ పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యం ఉన్న సందర్భంలో పరిశ్రమలకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పాన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చూమెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న
కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితులకి ఈరోజు పరిస్థితులకి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర పగ్గాలు రాష్ట్ర అధికారంలో వైసీపీ మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా 2 ఫర్నిస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను, ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవెప్పుగా ఉండి మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, మా రాజీనామాల వల్ల జంకేది లేదు, మా రాజీనామా వల్ల ఒరిగేది లేదు, పెరిగేది లేదు.